నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. గత అధ్యాయంలో శ్రీకృష్ణుని మురళీనాదం విని గోపికలు, గోపబాలరు, గోవులు, పక్షులు, దేవతలు కూడా పరవశించిపోయిన దివ్య లీలను చూశాము. ఆ మధుర స్వరాలతో బృందావనం ఆనంద సాగరంలో మునిగిపోయింది. కానీ స్వర్గలోకంలో ఒక దేవుడు మాత్రం ఈ ఆనందాన్ని గమనించలేదు. అతడు తన వైభవంలో మునిగిపోయి ఉన్నాడు. అతడే దేవేంద్రుడు. గోకులంలో పండుగ సందడి. శరదృతువు వచ్చింది. పంటలు బాగా పండాయి. ఆవులు సమృద్ధిగా పాలన ఇస్తున్నాయి. గోకులమంతా పండగ వాతావరణంతో ఉంది. గోపికలు ఇళ్లను అలంకరిస్తున్నారు. పిల్లలందరూ ఆనందంగా ఆడుకుంటున్నారు. గోపకులు పెద్ద పెద్ద పాత్రలతో పాలు, పెరుగు, వెన్న, నెయ్యి సిద్ధం చేస్తున్నారు. నందమహారాజు గ్రామ పెద్దలతో కలిసి ఒక పెద్ద యజ్ఞానికి ఏర్పాటు చేస్తున్నాడు. అది ఇంద్రయాగం. చిన్ని కృష్ణుడు అమాయకంగా నందుడి వద్దకు వచ్చాడు. తండ్రి, ఈ ఏర్పాట్లు అన్నీ దేనికోసం? నందుడు ప్రేమగా నవ్వి చెప్పాడు. కన్నయ్య, వర్షాలను కురిపించే దేవుడు ఇంద్రుడు. ఆయన అనుగ్రహంతోనే పంటలు పండుతున్నాయి. అందుకే ప్రతి సంవత్సరం ఇంద్రయాగం చేస్తాము. కృష్ణుడు ప్రశాంతంగా నవ్వి విన్నాడు. కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ అడిగాడు. తండ్రి, నిజంగా మనకు అన్నం ఇచ్చేది ఇంద్రుడేనా? అందరూ ఆశ్చర్యంగా కృష్ణుని చూశారు. కృష్ణుడు నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. మన ఆవులకి గడ్డి ఇచ్చేది ఎవరు? గోవర్ధన పర్వతం. మనకి నీరు ఇచ్చేది యమునా నది. మన పశువులకి ఆశ్రయం ఇచ్చేది ఆ అడవులు. కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. అయితే మన జీవితాన్ని నిలబెట్టేది గోవర్ధనగిరి, ప్రకృతి, గోవులు. వారికి కృతజ్ఞత చెప్పాలి. అహంకారంతో ఉన్నవారికి కాదు. గ్రామ పెద్దలు ఒకరినొకరు చూసుకున్నారు. ఇలా ఎప్పుడూ వినలేదు. ఇంద్రుడికి కోపం వస్తుందేమో అన్నారు. అప్పుడు కృష్ణుడు అన్నాడు. ధర్మం అంటే భయంతో చేసే పూజ కాదు, ప్రేమతో చేసే కృతజ్ఞత. ఆ మాటలు అందరి హృదయాలను తాకాయి. నందమహారాజు తన కుమారుని చూసి గర్వపడ్డాడు. కృష్ణుడు చెప్పింది నిజమే అని ప్రకటించాడు. ఆ రోజు గోకుల ప్రజలు ఇంద్రయాగాన్ని నిలిపివేశారు. మొట్టమొదటి గోవర్ధన పూజను ప్రారంభించారు. గోవర్ధనగిరి మహోత్సవం. పర్వతం ముందు వందలాది వంటకాలు సిద్ధమయ్యాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, లడ్డూలు, రకరకాల విందు పదార్థాలు అన్నీ గోవర్ధనునికి సమర్పించారు. గోవులను పూలతో అలంకరించారు. వాటి కొమ్ములకు రంగులు వేశారు. పిల్లలు ఆనందంగా నృత్యాలు చేశారు. గోపికలు మంగళహారతులిచ్చారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గోవర్ధన పర్వతం నుంచే ఒక మహా దివ్య రూపం ప్రత్యక్షమైంది. అది సాక్షాత్తు గోవర్ధన దేవుడు. ఆ రూపం గంభీరంగా పలికింది. గోకులవాసులారా, మీ భక్తిని స్వీకరిస్తున్నాను. అందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. కానీ ఆ గోవర్ధన రూపం ఎవరో కాదు, స్వయంగా శ్రీకృష్ణుడే. ఒకవైపు గోపబాలుడిగా నిలబడి మరోవైపు గోవర్ధన రూపంలో నైవేద్యాన్ని స్వీకరించాడు. ఇది చూసి గోకుల ప్రజలంతా వారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిండిపోయాయి. ఈ వార్త స్వర్గానికి చేరింది. ఇంద్రుడు ఆగ్రహంతో లేచాడు. నన్ను పూజించకుండా ఒక చిన్న బాలుడి మాట విని నా యాగాన్ని ఆపారా? అతని కళ్ళల్లో అహంకారాగ్ని రగిలింది. అతడు సమవర్తక మేఘాలను పిలిచాడు. వెళ్ళండి, గోకులాన్ని వరదలతో ముంచేయండి. మేఘాలు గర్జించాయి. మెరుపులు మెరిశాయి. భయంకరమైన తుఫాను గోకులం వైపు దూసుకొచ్చింది. తదుపరి అధ్యాయంలో గోవర్ధనగిరిని చిటికెన వేలతో ఎత్తిన శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వం ఎలా తగ్గిందో, గోకుల ప్రజలను ఏ విధంగా రక్షించాడో తెలుసుకుందాం. కృష్ణామృత పానాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.